బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని తను నిన్న గోస్ట్ ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్లో భాగంగా పెర్ఫార్మెన్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 5 ఐటమ్స్కి 5 చెప్పినప్పటికీ ఒక్కదానికి సరిగ్గా పేరు చెప్పకపోవడంతో సంచన అది ఇవ్వలేదు. కానీ చాలా షార్ప్గా మీ అందరికీ తెలుసు తను ఎంత బాగా చెప్పింది అనేది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రెబెల్ అనే వ్యక్తి హల్చల్ చేస్తున్నారు. ఆ రెబెల్ ఎప్పుడైతే సమయానుసారం హౌస్లో ఉన్న ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేస్తున్నారో వాళ్ళలో నుంచి ఒకరిని తీసేస్తూ ఉంటాడు. అలా తీయకుండా ఉండడానికి ఏ టీం అయితే విజయం సాధిస్తుందో వాళ్ళకి గ్రీన్ కలర్ బ్యాడ్జీ వస్తుంది. అప్పుడు ఆ రెబెల్ తీసేటప్పుడు ఆ పవర్ని యూస్ చేసుకొని మళ్ళీ కెప్టెన్ కంటెండర్గా పోటీ చేయొచ్చు. ఇక ఇందులో భాగంగా తనూజ హర్రర్ టాస్క్లో విజయం సాధించింది కాబట్టి తనూజకి గ్రీన్ కలర్ బ్యాడ్జ్ అయితే వచ్చింది. ఇక ఇందులో గ్రీన్ కలర్ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వాలని చెప్పి తనుజ, రాము, ఇమాన్యుయల్ అలాగే గౌరవ్ వీళ్ళు నలుగురు కూడా డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇమాన్యుయల్ అంటున్నాడు, ఈ టాస్క్లో నువ్వే విజయం సాధించావు కాబట్టి, అందులోనూ నువ్వు ఎలాగో కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఈ బ్యాడ్జీని నీ దగ్గర ఉంటేనే బెస్ట్ అంటూ ఇమాన్యుయల్ అలాగే రాము రాథోడ్ ఇద్దరు చెప్తున్నారు. అయితే తనుజ కూడా నేను కూడా అదే అనుకుంటున్నాను రా, ఎందుకంటే ఎవరన్నా అపోనెంట్ టీం వాళ్ళు గెలిస్తే తప్పకుండా నన్ను తీసేస్తారు. నన్ను తీయకుండా ఉండాలి అంటే నేను ఏదైతే టాస్క్లో విజయం సాధించి ఈ గ్రీన్ కలర్ బ్యాడ్జ్ పొందానో అది నాకు నా దగ్గరే ఉంచుకుంటే బెస్ట్. అంటే ఈలోగా గౌరవ్ అది ఎలా ఉంచుకుంటావు, నువ్వు నాకు ఇవ్వాలి కదా, నాకు ఇవ్వకపోతే ఎలాగా, నాకు కావాలి అంటూ ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నాడు. దీంతో తనుజ అంటుంది, గౌరవ్ సరే నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు కాబట్టి ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే మన నలుగురిలో వాళ్ళకే ఇచ్చేస్తాను అంటే రాము, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ కూడా తనుజాకి ఓటు అనేది వేశారు. అయితే దీంతో గౌరవ్ వాళ్ళిద్దరూ నీకు ఓటు వేస్తారు కాబట్టి నువ్వు కావాలని మెజారిటీ గురించి మాట్లాడుతున్నావు అంటే గౌరవ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడని, ఈ టాస్క్లో నేను విజయం సాధించింది నేనే, ఇదో తీసుకోవాలని అనుకోనట్లే, నేను 3 సార్లు వరకు కెప్టెన్ వరకు వెళ్ళి నేను వెనదిరిగాను కాబట్టి ఎలాగైనా సరే నేను నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవ్వాలనే తపనతోనే నేను ఆ టాస్క్లో పాల్గొని గెలిచాను గౌరవ్, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు అర్థం చేసుకోవచ్చు కదా అంటే గౌరవ్ నేనేం అర్థం చేసుకుని ఈ తొక్కలో లాజిక్లు మీ తొక్కలో టీంలోకి వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంటూ గౌరవ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.